రాష్ట్రంలో ఛిద్రమైన రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే ప్రక్షాళన మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే రోడ్లు ఛిద్రమయ్యాయో ఈ రోడ్లన్నిటిని కూడా వేగంగా రిపేర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి. దీంట్లో భాగంగా పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, మున్సిపల్ రోడ్లు కావచ్చు, ఇప్పటికే గుంతలు పూడ్చి తాత్కాలికంగా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుంతలు పూడ్చేందుకు కార్యాచరణ కూడా ప్రారంభమైంది. చాలా చోట్ల షార్ట్ టెండర్‌లు పిలిచారు. ఈ ఈ నేపథ్యంలో చాలా చోట్ల వర్క్స్ కూడా ప్రారంభమైనాయి. వచ్చే సంక్రాంతి నాటికి అంటే ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ సంక్రాంతి నాటికి ఎక్కడా కూడా రోడ్లపై గుంతలనేవి కనపడకుండా తాత్కాలిక పనులైతే చేపట్టేందుకు షార్ట్ టెండర్‌లు పిలిచి వర్క్స్ అయితే చేస్తున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో ఈ వర్క్స్ చేస్తున్న క్రమంలో సైడ్ మార్జిన్ ఏదైతే బెరమ్స్ ఉంటాయి, ఈ బెరమ్స్‌ని పోడ్చకుండా వదిలేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి. ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేవారు ఎదురుగా ఏదైనా భారీ వాహనం వస్తే మాత్రం రోడ్డు మార్జిన్ దిగి ఒకసారి ప్రమాదాల బారిన కూడా పడతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే పెద్దాపురం వడ్లమూరు రోడ్లో వంతెన దాటిన తర్వాత ఈ బెరం చాలా పెద్ద గొయ్యిగా కింద పడిపోవడంతో అక్కడ నుంచి ఎదురుగా వాహనాలు వచ్చిన సమయంలో ఆ లైటింగ్‌కి రోడ్డు కనపడక రోడ్డు మార్జిన్ తిరిగి అటు తుప్పల్లో పడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఈ రహదారిలో ప్రధానంగా చూసుకుంటే పలువురు రోడ్డు ప్రమాదానికి గురైన పరిస్థితి కూడా అక్కడ జరుగుతూ ఉంది. ఇదే కాదు, చాలా చోట్ల రోడ్డు వేస్తున్నారు, గుంతలు పూడుస్తున్నారు కానీ బెరమ్స్ విషయంలో మాత్రం కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆర్ఎండ్బీ శాఖ అధికారులతో పాటు పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా దీనికి సంబంధించి స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వీటి మీద దృష్టి పెట్టి ప్రయాణికులకి రోడ్డు మీద రవాణా వినియోగించే వాహనాలతో పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కూడా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతూ ఉన్నారు.